జగిత్యాల జిల్లా దరూర్లోని గురుకుల పాఠశాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదుల్ని, వంటశాలని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలకు పర్మనెంట్ వసతి గృహం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని జీవన్ రెడ్డి అన్నారు. అంతే కదమ్మా లేదు నిజంగా బాలికలకు మధ్యలో బడి మానివేసిన వాళ్ళే కానీ లేక ఆర్ఫన్ సెమీ ఆర్ఫనే కానీ ఆడపిల్లలకి ఏ విధంగా అయితే కస్తూరిబా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగిందో బాయ్స్కు సంబంధించి కూడా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. సరే అప్పుడే వీడు పర్మనెంట్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుండే. వాస్తవం కూడా పర్మనెంట్ అకామిడేషన్ ఏర్పాటు చేయలేకపోవడంతో తాత్కాలికంగా ఇది ఎస్ఆర్ఎస్పీ అనుబంధ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఏదైతుందో పిల్లలు 5th, 6th, 7th, 8th 4 తరగతులు టీచింగ్ స్టాఫ్ లైక్ వీ కెన్ ఇంప్రూవ్ ఇట్ ఎ లాట్. కానీ ఏదైతుందో అకామిడేషన్ ప్రాబ్లంతో ఇప్పుడు పిల్లలకు సరిపడే తరగతి గదులు లేకపోవడమే కానీ వాష్రూమ్సే కానీ అంటే అన్ని విధాలు కూడా ఏదైతుందో అసౌకర్యంగా ఉండడంతో అడ్మిషన్ స్ట్రెంత్ మనకు దాదాపు 110 ఉన్నది. అడ్మిషన్ స్ట్రెంత్ 110 ఉన్నా కానీ ఎడ్యుకేషన్ ఇయర్ ఆరంభంలో పూర్తి స్థాయిలో సంఖ్య చేరినప్పటికీ అకామిడేషన్ సౌకర్యం లేకపోవడంతో పిల్లలు మధ్యలో ఏదైతుందో